బీహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వెలువడుతున్నాయి. అధికారానికి కావాల్సిన 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటిన ఎన్డీఏ ఏకంగా 200కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ప్రభంజనంలో బీజేపీ, జేడీయూ కీలక పాత్ర పోషించాయి. బీజేపీ 80కి పైగా సీట్లలోనూ, జేడీయూ 80 సీట్లకు పైగా స్థానాల్లోనూ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ కూడా అంచనాలకు మించి 20కి పైగా సీట్లలో సత్తా చాటడం ఎన్డీఏ బలాన్ని పెంచింది. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధిస్తుండగా విపక్ష మహాగఠబంధన్ కూటమికి తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఆర్జేడీ కూడా తన కుటుంబ కంచుకోట అయిన రాఘోపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం మహాగఠబంధన్ కు బిగ్ షాక్ గా మారింది. తాజా ట్రెండ్స్ ప్రకారం రాఘోపూర్లో తేజస్వీపై బీజేపీ అభ్యర్థి సతీష్ 3000 ఓట్లకు పైగా మెజారిటీలో ఉన్నారు. ఆర్జేడీ కేవలం 35 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ కనీసం డబుల్ డిజిట్, కనీసం 10 సీట్ల మార్కెట్ కూడా దాటలేకపోవడం విపక్ష కూటమి వైఫల్యాన్ని సూచిస్తోంది. ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయి విజయానికి ప్రధానంగా మహిళా ఓటర్ల మద్దతు కారణంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో 71% పైగా పోలింగ్ లో పాల్గొనగా వారి ఓట్లు అధికంగా ఎన్డీఏకే పడినట్లు ఫలితాల సరళి చూస్తే అర్థమవుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేపట్టిన మద్యపాన నిషేధం, మహిళా సంక్షేమ పథకాల కారణంగా మహిళలు తమ మద్దతును నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏకే ప్రకటించినట్లు తెలుస్తోంది. మహిళా ఓటింగ్ ఈ ఎన్నికల ఫలితాన్ని ఎన్డీఏకు అనుకూలంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వే సంస్థల అంచనాలకు దగ్గరగా ఫలితం రావడానికి మహిళా ఓటు కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీహార్ ఫలితాల ట్రెండ్స్ పై ఎన్డీఏ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నంలోని సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ఫలితాలపై స్పందిస్తూ ఫలితాల ట్రెండ్ ఎన్డీఏ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టిస్తోందని, కూటమి 200 మార్కుకు చేరడంలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ విజయం కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల అభివృద్ధి ఎజెండాకు లభించిన ప్రజామోదంగా నేతలు అభివర్ణిస్తున్నారు. బీహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వెలువడుతున్నాయి. అధికారానికి కావాల్సిన 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా దాటిన ఎన్డీఏ ఏకంగా 200కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ప్రభంజనంలో బీజేపీ, జేడీయూ కీలక పాత్ర పోషించాయి. బీజేపీ 80కి పైగా సీట్లలో, జేడీయూ 80 సీట్లకు పైగా స్థానాల్లోనూ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ కూడా అంచనాలకు మించి 20కి పైగా సీట్లలో సత్తా చాటడం ఎన్డీఏ బలాన్ని పెంచింది.
కూటమి అఖండ విజయం సాధిస్తుండగా విపక్ష మహాగఠబంధన్ కూటమి తీవ్ర నిరాశగా ఎదురైంది. అయితే ఎన్డీఏ కూటమి అఖండ విజయానికి చేరువలో ఉందనే చెప్పాలి. ఇది కనుక ఎన్డీఏ ఈసారి గెలిస్తే ఈసారి నితీష్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రి అవుతారన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ అనేది కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. అధికార ఎన్డీఏ కూటమి అనేది 200 మార్కును దాటేలాగా కనపడుతుంది. 1-2 సీట్లు అటు ఇటుగా దోబుచులాడుతున్నాయి. సో మొత్తం మీద కూడా దాదాపు 200 మార్కుకు దగ్గరలో కూడా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 150కి పైగా స్థానాల్లో బీజేపీ అఖండ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాటి అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా 160కి పై స్థానాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు కాంపిటీషన్ కనుక చూసినట్లయితే దాదాపు 101 స్థానాల్లో బీజేపీ, 101 స్థానాల్లో జేడీయూ రెండు కూడా ఎన్డీఏలో భాగంగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది. ఆ రెండు కూడా దాదాపుగా నువ్వా నేనన్నట్లుగా కూడా విజయాల విషయంలో కూడా పోటీ పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మహాగఠబంధన్ పేరుతోటి హడావిడి చేసిన ఆర్జేడీ సారథ్యంలోని కూటమి అనేది కూడా దాదాపు 50 స్థానాలు కూడా సాధించలేని పరిస్థితుల్లో చతికిలపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 2000 సంవత్సరంలో కనుక చూసినట్లయితే దాదాపు 125 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అనేది విజయం సాధించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు దాదాపుగా మ్యాజిక్ మార్క్ 122 స్థానాలను దాటేసి 190కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అనేది కూడా విజయం సాధించింది. అయితే దాదాపుగా 198-99 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు కూడా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీలైన బీజేపీ 91 స్థానాలు ఆధిక్యంలో ఉంటే జేడీయూ పార్టీ 80 స్థానాల్లో ఆధిక్యంలో కూడా ఉంది. గతంలో కేవలం 1 సీటుకు మాత్రమే పరిమితమైన చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఈసారి 75% స్ట్రైక్ రేట్ తోటి దాదాపు 22 స్థానాల్లో విజయం సాధించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే మహాగఠబంధన్లోని ప్రధాన పార్టీ ఆర్జేడీ అనేది కేవలం 32 సీట్లు అంటున్నారు, కానీ ఇంకా చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా బీహార్లో చూసినట్లయితే ఎన్డీఏలో జేడీయూ 101 స్థానాల్లోనూ బీజేపీ 101 స్థానాలు, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గం దాదాపు 28 స్థానాల్లోనూ, హిందుస్థానీ అవామీ మోర్చా 6 స్థానాల్లోనూ, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో కూడా పోటీ చేశాయి. అయితే మడౌరా అనే ప్రాంతంలో లోక్ జనశక్తి అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు పలకడం కూడా జరిగింది. సో ఇటు మహాగఠబంధన్ విషయానికి వస్తే ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ ఎంఎల్ దాదాపు 20 స్థానాల్లో, వికాస్ ఇన్సాస్ పార్టీ 12, సిపిఐ 9, సిపిఎం 4 స్థానాలు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 6 స్థానాలు, జనశక్తి జనతాదళ్ పార్టీ 1 స్థానం, స్వతంత్రులు 2 స్థానాల్లో కూడా పోటీ చేశారు. ఇక జనసురాజు పార్టీ అనేది కూడా దాదాపు 238 స్థానాల్లో, అంటే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ 200 స్థానాల్లోనూ, ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్కు సంబంధించి 25 స్థానాల్లో కూడా పోటీ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 243 స్థానాలకు సంబంధించి ఈ నెల 6వ తారీఖున మొదటి విడత, అదేవిధంగా మొదటి విడతలో 121 స్థానాలు, రెండో విడతలో నవంబర్ 11న 122 స్థానాల్లో ఎన్నికలేంటి కూడా జరిగాయి. సో మొత్తం మీద కూడా దాదాపు రికార్డు స్థాయిలో 2 దశల్లో కూడా కలిపి 67కు పైగా శాతం ఓటింగ్ అనేది కూడా నమోదైంది. అంటే 2000 సంవత్సరంలో నమోదైన ఓటింగ్ కంటే అత్యధికంగా ఓటింగ్ శాతం అనేది కూడా నమోదు కావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇక్కడ 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ అనేది కూడా జరిగింది. దాంతో ఈరోజు ఫలితాలనేవి కూడా ఎన్డీఏకి అనుకూలంగా వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తేజస్వి యాదవ్ ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ తరఫున ప్రకటించబడ్డాడు. ఆయన రాఘవ్పూర్ అనే ప్రాంతం నుంచి, ఇది ఆర్జేడీకి సంబంధించిన సేఫెస్ట్ సీటు, కానీ ఇక్కడ నుంచి ఆయన వెనుకంజలో కూడా కొనసాగుతున్నారు. అంటే ఆయన గెలుస్తాడా లేదా అనే ఆందోళన అనేది కూడా ఆర్జేడీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా నెలకొంది. ఇక బీహార్కి సంబంధించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి దాదాపు విజయం అంచుల్లో ఉన్నారు. అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి లక్కీసరాయ్ అనే ప్రాంతం నుంచి కూడా
విజయం దిశగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా ప్రముఖ భోజ్పూరి సింగర్ మైథిలి ఠాకూర్ ఆలీనగర్ అనే ప్రాంతం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించేందుకు దగ్గరలో కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ గయా టౌన్ నుంచి విజయం సాధిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తేజస్వి యాదవ్కు సంబంధించిన సోదరుడు, అతను మహువా అనే ప్రాంతం నుంచి వెనుకంజలో కూడా కొనసాగుతున్నారు. బీరేంద్ర ప్రసాద్ యాదవ్ జేడీయూ సుపౌల్ అనే ప్రాంతం నుంచి ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా తార్ కిషోర్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ నుంచి కటిహార్ నుంచి విజయం సాధిస్తున్నారు. రాజ్ కుమార్ కాంగ్రెస్ నుంచి వెనుకంజలో ఉన్న పరిస్థితి కూడా ప్రారంభమైంది. సో మొత్తం మీద కూడా జేడీయూకి సంబంధించిన నేతలు కొద్దిసేపు క్రితమే ఒక పోస్టును ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ కూటమి అనేది కూడా విజయం దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ తరుణంలో సీఎం పోస్టు పైన కొత్త చర్చ అనేది కూడా మొదలైందంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్నే కొనసాగిస్తారా, లేకపోతే బీజేపీకి అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి ఈసారి నితీష్ కుమార్ని కాకుండా బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని తీసుకుంటుందా అనే దానిపైన చర్చ అనేది కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరోసారి నితీష్ ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి కూడా జేడీయూకు సంబంధించిన నేతలు ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. అయితే కొన్ని గంటల్లోనే మళ్ళీ దాన్ని డైలెట్ చేయడం కూడా జరిగింది. అయితే మరికొన్ని గంటలు వేచి ఉంటే రాష్ట్రంలో సుపరిపాలన అనేది కూడా తిరిగి వస్తుంది. అందుకే బీహార్ అనేది కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ట్వీట్లో రాయడం కూడా జరిగింది. అయితే నితీష్ కుమార్ సీఎంగా చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా కొనసాగుతారని చెప్పేసి కూడా ఇంకో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ కొన్ని నిమిషాల తర్వాత ఈ పోస్టును తొలగించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు బీహార్లో అనే దానిపైన చర్చ అనేది కూడా ప్రారంభమైంది. సో మొత్తం మీద కూడా ఇటు నితీష్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఎన్డీఏ నేతలు కూడా ప్రకటించినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి ఎవరిని చేయబోతారనే దాని గురించి కూడా చర్చ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కీలకమైన కేంద్ర మంత్రులందరూ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వస్తారు. సో బీజేపీకి సంబంధించిన విజయోత్సవ సభ అనేది కూడా కేంద్ర కార్యాలయంలో ఉంటుంది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు అనేది కూడా దానికి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు అనేది కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది దాదాపు ఖాయమైంది. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని అంటే బీజేపీ తీసుకోవాలా లేదంటే నితీష్ కుమార్ని కేంద్రంలో అవసరాల దృష్ట్యా కొనసాగించాలనే దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సో మొత్తం మీద కూడా ఇప్పుడు విజయం అనేది కూడా పక్కకు పోతే సీఎం ఎవరనే దానిపైన కొత్త చర్చ అనేది కూడా ప్రారంభమైంది. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ శిరీష్.